మన గుజరాత్ ఇంకా రాజస్థాన్ ట్రిప్లో ఈరోజు అయితే డే 8. ఇప్పుడైతే భుజ్ నుండి రన్ ఆఫ్ కచ్ అయితే పోతున్నా. అసలు ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ వేసిందే రన్ ఆఫ్ కచ్ కోసము. రన్ ఉత్సవ్ అయితే అవుతుంది, మన ఇండియాస్ బిగ్గెస్ట్ 10 సిటీ అంటారు దాన్ని. భుజ్ నుండి డోర్ వచ్చేసి 90 కిలోమీటర్స్. ఆడ టెంట్లో స్టే చేద్దాం అనుకున్నా కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, 15,000 20,000. సో నేనేం బుక్ చేసుకోకుండానే వచ్చేసిన. ర్యాండమ్గా అయితే ఒక లోకల్ పర్సన్ కలిసిండు. సో వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న హోమ్ స్టే అయితే అరేంజ్ చేసిండు. 2,000 అయితే తీసుకున్నాడు. ఇక మంచిగా లోకల్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసి అక్కడ నుండి కాలాడోంగర్ అయితే పోయినా. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కచ్ అది. అసలు ఏమన్నా వ్యూస్ కనిపిస్తున్నాయి ఆ కాలాడూంగర్ నుండి. మొత్తం కచ్ రివర్ అయితే కనిపిస్తుంది. కాలాడూంగర్ చూసుకొని సీదా బ్యాక్ అయితే వచ్చేసిన వైట్ డెజర్ట్ చూడడానికి. రోడ్స్ మాత్రం జబర్దస్త్, అసలు మట్టి రోడ్ ఉండే. మన బండి మీద పోతుంటే మాత్రం చాలా మజా వచ్చింది. ఇక సీదా బస్సు పట్టుకొని వైట్ డెజర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అస్సలు వ్యూస్ అయితే నేను చెప్తున్నా కదా, కెమెరా అయితే జస్టిఫికేషన్ చేయదు. జబర్దస్త్ ఉంది వైట్ డెజర్ట్ మాత్రం. ఎక్కడ చూసినా మొత్తం వైట్ శాండే. నేను ఆ వైట్ డెజర్ట్ చూసుకునే లోపల చీకటి అయిపోయింది. ఇక రణోత్సవ్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ టెంట్స్, ఫుడ్ అవన్నీ చూసేసి సీదా రూమ్కి వచ్చేసిన. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, అండ్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో వేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.